रोड सौकर्यम नहीं कि मन की लेननी इला के सब वा मांबू सालाई बंदे हाजी नहीं इलका दौर का वाहले इसका तकी तारका हले नो हसींजन राष्ट्रपति का ही तिरगदया मरी एवा एनिकी మీరు దొసకొడలకి మరి ఏనికి యాకోబ్ ఇంజరీ ए राष्ट्रपति का ही अतलोर बा लेके ए पुलिस वाले की सर 5 किलोमीटर ताई इसका ओखीनो మరి ఏనికి ఎస్టెంపుల్ మనలోకి మీరు హాస్పిటల్ కన్నా రోడ్డు ఇంజరీ కదా మరి ఏనికి ఓ ఇంజరీ అసలు గోడకి లేకపోతే లేకో ఇంజరీ ఎల్లికి సభ నాకు లోకు ए मन डोरी तो ससम हां डेका ओही नोमी हास्पिटल ता डिलीवरी केस के लेके ओही नोमी కోరుకొండా కష్టే దుఃఖే మివా రగంటుగా మాతన అస్కేలా ఎల్లికే డెక్క బోహిను మా ఇంచుమించు ఎన్ని సంవత్సరాలుగా బ్రతికింజరి మరి తొలి ఊణ వేడటే మా మంజరికి మరి పుట్టి పెరిగితే ఇమ్మే మంజరికి మా పుట్టి తొమ్మిది పెరిగి 70-80 సంవత్సరాలక బతికిను మంగరోడు మరి ఇంతవరకు కమ్యూనిటీ అధికారి మరి ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీ కానీ వారి వాహాలు ఎంపీటీసీ వాహాలు వచ్చి ఎమ్మెల్యే వాహాలు వచ్చి ప్రెసిడెంట్ వాహాలు వచ్చి లంబర్ వాహాలు అంగివారిని మాది ఎకజోహర్ గ్రామం మాది చాలా మూల ప్రాంతం అండి మనకు మా సమస్య నా పేరు పి రాము ఎకజోహర్ గ్రామస్తుల పక్షాన రాష్ట్రపతి గారు పీటీజీ ప్రజలకి కనకరించి ఇచ్చారండి అయినప్పటికీ బేస్మెంట్లు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది బల్పం పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు జిల్లా మారుమూల ప్రాంతం అండి ఎకజోహర్ గ్రామము ఇంచుమించు ఇక్కడ నివసిస్తున్నారు 70-80 సంవత్సరాలు కూడా ఉండుండొచ్చు కానీ ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదండి అందుకనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వ అధికారులైన పేద ప్రజలకి సహాయం చేకూరుస్తారని ఆ జిల్లా ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా ఈ పేద ప్రజలు చూసాం కదండి వీరికి తెలుగు రాదండి ఏదైనా మాట్లాడాలో తెలియదండి పిఓ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తులు పెడదామంటే కూడా వీళ్ళకి రారండి తెలుగు రాదండి వీళ్ళు కూయి భాష మాట్లాడతారండి అందుకనే లైవ్ని ఆశ్రయించున్నారు బేస్మెంట్లు కూడా చాలా కష్టపడి కట్టారండి పులుసు వలంకన్ ఉంది అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలంటే మనం ఒక 5 కేజీల మూటను ఎత్తుకెళ్ళాలంటే చాలా కష్టపడతాం కానీ వీరు ఇసుక సిమెంటు ఐరన్ చిప్స్ కూడా భుజం మీద ఎత్తుకొని గుర్రాల మీద అలాగే అనారోగ్యంతో ఉన్న వారిని కూడా కోరుకుని తీసుకెళ్లాలంటే ఇంచుమించు ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది సరుకులు తీసుకురావాలన్నా లేదా మామూలుగా వెళ్ళి రావాలన్నా కష్టతర వ్యక్తుల్ని తీసుకెళ్లాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుందండి ఇటువంటి మారుమూల ప్రాంతం కొండ శిఖారంలో ఉంది ఇందులో మరి ప్రెసిడెంట్ ఎంపీటీసీలు కూడా చూసి ఉండలేకపోవచ్చు ఈ గ్రామాన్ని కనుక మేము ప్రభుత్వాన్ని కోరేది ప్రభుత్వ అధికారులు కూడా పేద ప్రజల కోసమే మేము ఉన్నామని మరి లైవ్లో కూడా మాట్లాడుతుంటారు కనుక మేము కూడా ఈ లైవ్ని ఆశ్రయించి మా బాధల్ని మా సమస్యని ఈ లైవ్ ద్వారా మేము విన్నపించుకుంటున్నామండి ఈ ప్రజల్ని అడుగుతున్నాం ఎన్ని సమస్యలు ఉంటున్నారని అడిగేము ఇన్ని సమస్యలు ఉన్నా కానీ ఇప్పటివరకు మాకు ఎటువంటి సౌకర్యం లేదు అని బాధపడుతున్నారు ఆ బాధని మేము ఈ లైవ్ ద్వారా అనేక ప్రజలు తెలుసుకొని పెద్దలు అధికారులు కూడా గుర్తించాలని జిల్లా ఇన్ఛార్జిగా ఈ ప్రజల పక్షాన ప్రజలు నా బాధల్ని మేము బహిరంగ